సీతానగరం. 1500 జనాభా, 300 గడప, 1000 మంది ఓటర్లు. ఊరు చిన్నదే, పేరు గొప్పది. దానికి కారణం ఈ ఊళ్ళో వెలిసిన మావులమ్మ తల్లి మహిమ. ఎవరికి పెళ్లి కావాలన్నా ఈ త్రిశూలం చుట్టూ తిరిగి ముడుపులు కడితే చాలు, ఇట్టే 3 ముళ్ళు పడిపోతాయని గట్టి నమ్మకం. కానీ ఈ గుడి మహిమ ఒక కుటుంబం విషయంలో మాత్రం ప్రభావం చూపట్లేదు. వాళ్ళ గురించి తెలుసుకుందాం. ఈ ఊళ్ళో వడ్డానం దగ్గర నుంచి ముక్కుపొడక వరకు ఈయనతోనే చేయించుకుంటారు. కారణం ఈయన పనిని నమ్ముతారు, జనం ఈయన నమ్ముతారు. ఈయనకి కొడుకు కోడలు ఉండేవారు. 25 ఏళ్ల క్రితం యాక్సిడెంట్లో చనిపోయారు. ఈయనకి 3 మనవళ్లు. అందులో 2 రేషన్ కార్డులో, ఆధార్ కార్డులో ఎంట్రీకి తప్ప ఎందుకు పనిచేయరు. వాళ్ళను బడికి పంపితే ఏబీసీలో ముందుగా గుర్తుపట్టేది AJQK. పసుపు అంతా ఏమంటావరా? ఒక ఆశేసిరా. ఆశ సూపర్ హీడే కదా. దొబ్బింది. నేను ఏమంది ఆశడు పసుపు 888 కారం అంతే కదండి. కరెక్ట్. ఏమండి వంటలో కూడా మీ ప్యాక్ పెంట ఏంటండి? నువ్వన్నీ మూసుకుని బయటికి వెళ్ళి. ఏ ఆగండి, మీరు మీ ప్యాక్ అడుకోవాలని. ఎక్కడుంది ఇది? బంగారం కరిగించి గిన్నె కనపట్లేదండి. ఇదిగో పప్పు దోసకాయ తాలింపు పెట్టాను. అయ్యో, బంగారం కరిగించే గిన్నెలో తాలింపు పెట్టారా? ఒక్క పని మంచిగా చేయరు. పని చూసుకో. ఈ ఇంట్లో ఇస్త్రీ బట్టలు వేసుకునే అర్హత ఉన్న ఏకైక వ్యక్తి భవానీ ప్రసాద్. అటు గ్రామీణ బ్యాంకులో జాబ్ చేస్తూ, ఇలా తాతకి బంగారం పనిలో సహాయం చేస్తూ, అన్నలకే పెళ్లి కాలేదు నాకెప్పుడు అవుతుందా అని టెన్షన్ పడుతూ, వాళ్ళ కోసం సంబంధాలు చూస్తూ ఇంటి బాధ్యత మొత్తం తలకెత్తుకున్నాడు. అన్నయ్య, క్యారేజ్ రెడీ చేసావా? ఇదిగో నీ క్యారేజ్. ఏమండు? దోసకాయ పప్పు, బెండకాయ ఫ్రై. బెండకాయలు ముదిరిపోండి, చూసుకుని తినండి. నువ్వు నోరు మీరే. తమ్ముడు, ఒక 500 ఉంటే ఎవరా? అలా చూస్తున్నావేంటి? ప్యాకెట్టానికి కాదు, మందు కొట్టడానికి. నాకు కాదు, చెట్టుకు మందు కొట్టాలి, లేకపోతే ఎండిపోద్ది. అన్నయ్య, 2 జోకర్లు పడ్డారా? లైఫ్ లేదు, రానత్తా లైఫ్. ఆడమంటే వద్దంటావా? ఈ ఇల్లు మీ ఆట ఒకేలా తగలడ్డారా? 2 జోకర్లు, లైఫ్ లేదు, ఆ రాణి రాదు, మీ ఆట అవ్వదు. ఛీ, లైఫ్ మీద ఏ ఐడియా లేకుండా బతుకుతున్నారు. కొత్త లోన్లు తీసుకునే వాళ్ళే కానీ పాత లోన్లు కట్టేవాళ్ళు ఒక్కడు కూడా కనపట్లేదు. హెడ్ ఆఫీస్ కి సమాధానం చెప్పలేక నా హెడ్ హీట్ ఎక్కిపోయి ఏడుస్తున్నాను. ఏడుస్తావురా? నీ బతుకు అంతే, జీవితాంతం నువ్వు ఇలా ఏడుస్తూనే ఉండాలి. మిమ్మల్ని కాదులేండి, మీరు కానివ్వండి. సరే, ఇదిగో న్యాయం తర్వాత తిరిగి కానీ ముందు కస్టమర్ల సంగతి చూడవమ్మా. చెప్పండి సార్, మీకు ఏ విధంగా సహాయపడగలను? నా అకౌంట్ లో డబ్బులు కావాలండి. దొబ్బుదు గనరా. నీ అమ్మ ముగుడు సొమ్ముందని ఇక్కడ ఎంత నగదాశిస్తున్నారు? ఓ 5000 ఇవ్వండి. పెళ్ళాం కష్టపడి పని చేస్తుంటే 1000 తీసుకెళ్లి ఆ పేకాట్లో తగిలేస్తారు. పేకాట? నేనా? మిమ్మల్ని కదలండి, ఫోన్లో అలా అయింది. ఒరే మనోడా, టీ తాగి వెళ్ళొచ్చు కదా. ఉండవే, ఈ రోజు అసలే లేటు, 1 గంట పైకి వస్తాను. ఏంటో ఎప్పుడు ఆడావిడే ఇడికి. గుడ్ మార్నింగ్ గజాల కృష్ణ గారు. గుడ్ మార్నింగ్. గంట లేట్ ఇక్కడ. అయిపోతుంది సార్, కంగారు పడకండి. కస్టమర్లు వెయిటింగ్ రా. నువ్వు కూడా ఏంట్రా? మీరు వెళ్ళండి. వచ్చానుగా, అయిపోతుంది. రండి స్వామి, ఏం కావాలి? ప్రసాద్, ఈ చెవురింగ్ పెట్టుకుని ఎంత వస్తుందో అంత ఇవ్వు. అవును, ఒకటే చివరింగ్ ఉంది, ఇంకోటి ఏది? మా ఆవిడకి ఒకటే చెవు పని చేస్తుంది, 2 చెవు లేదు. పని చూడు. అవును రే, ఇది దోసకాయల వీధిలో వంకాయ నాగలక్ష్మి కాదు, మా ఆవిడది. చెప్పిడిపోద్దు రే, పోయిన వారం నేనే ఎత్తుకేసి ఇచ్చాను. అవును, ఇది దొరికిందో కొట్టేసావా? లేదు, మా ఆవిడదే. ఒరే తులసి, ఒకసారి ఫోన్ ఇవ్వరా, పోలీసులు ఫోన్ చేద్దాం. మీకెందుకు శ్రమ? నేను తీసుకొస్తానులేండి. రే ఆగరా, నేను తీసుకొస్తాను. యాదవ్వా. మేనేజర్ గారు, సోర్ణ వస్తుందండి. తెలుస్తుందిలేరా, అది వస్తుంటే నా గుండు చప్పుడు దరివేస్తున్నట్టుంటుంది. ఏంటండి గజాల గారు, ఈ మధ్య ఫిజియోథెరపీకి రావడమే మానేశారు?
నొప్పులు ఇప్పుడే కదా స్టార్ట్ అయ్యాయి, రేపు వస్తాలే. రేయ్ మళ్ళీ మొదలైందిరా బాబు. నువ్వేంటి ఇలా వచ్చావు? మీకు చెప్పాను కదా ఫంక్షన్ కి వెళ్ళాలని. గుర్తొచ్చింది దా. తాళం తీసుకురా, డోర్ తీద్దు గాని. సార్ ఇది లలిత జ్యువెలరీ షాప్ అనుకున్నారా, లాకర్ రూమ్ అనుకున్నారా? ప్రతి ఫంక్షన్ కి ఆవిడ వేసుకెళ్తాం, మీరు ఇచ్చి పంపటం. రేపు ఎవరిని ఇన్స్పెక్షన్ కి వస్తే ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ? అదేమన్నా నగలు తీసుకుని పారిపోతుందా? పక్క ఊరు పెళ్లికి కదా వెళ్తుంది. ఓ మిస్ కలిస్తే అరగంటలో బ్యాంకులో ఉంటుంది. మిస్డ్ కాల్ తర్వాత మిస్ అయితేనే ప్రాబ్లం. నేను చూసుకుంటా కదా. వావ్, ఇది చాలా బాగుంది. వేసుకుని ఫంక్షన్ కి వెళ్ళొస్తానే. నీ కోసం ఎదురు చూస్తూ ఉంటానే. బాయ్. ఏంట్రా బాబు, ఎక్కడ చోట్లేదు, ఎక్కడేట దుకాణం? ఊర్లో ఎక్కడ ఆడినా పోలీసులు పట్టేస్తున్నారు. ఎక్కడైతే సేఫ్టీగా ఉంటుందని ఇక్కడ పెట్టా. కరెక్ట్ చెప్పారా పెద్దోడా. ఇక్కడ పోయిన వాళ్ళతో డిస్టర్బెన్స్ ఉండదు, ఉన్న వాళ్ళతో కాంటాక్ట్ ఉండదు. 13 మొక్కలున్నాయి కలుపు. రే మా ఆవిడ ఫోను. హలో బంగారం. ఎక్కడ చచ్చావు? గుడ్లో. గుళ్ళోనా? అయితే ఒకసారి గంట కొట్టు. ఏంటి గంట కొట్టాలా? కొట్టాను. వినిపించిందిలే. పిచ్చింది. సూపర్ రా. పోలీసులు పారిపోవడానికి దారి కూడా లేదు. ఏమైందిరా? సార్ మా అన్నయ్య సార్ ఈ బొక్క సిరిపోయి మందరిని అద్దాన్ని కొలేసి పైకి వెళ్ళిపోయాడు. మరి బంధువులు ఎవరు లేరేంట్రా? అంటే సార్ ఈడు కాకలు ఉన్నట్టు పెండ పెడితే కాకలే రావు, అలాంటి పంచారు వస్తారు సార్. ఈ సవ పంచాయతీ మనకెందుకు కదండి. ఓకే సార్. ఓం నమ శివాయ 26/7/19 అంటే ఈరోజేగా. పి రాజేష్ 118. కన్నబాబు 87. సీనుగాడు 187. వీడికి డ్రాప్ ఛాన్స్ కూడా లేదు, అందుకే మిడిల్ డ్రాప్ అయ్యి లోపల దూరినట్టున్నా నా కొడుకు. ఏంటెస్ఐ గారు మళ్ళీ వచ్చారు? ఏం లేదురా, గవర్నమెంట్ వాళ్ళు శవశ్రీ అని ఒక కొత్త పథకం మొదలెట్టారు. ఆరోగ్యశ్రీ విన్నాగానే ఈ శవశ్రీ ఏంటి సార్? దిక్కుమాలిన శవాల్ని ఫ్రీగా దాన సంస్కారాలు చేసే పథకమేరా ఈ పథకం. రేయ్ పెట్రోల్ పోసేయండి రా. వద్దు సార్ వద్దు సార్. అరే సిన్గోయ్ అగ్గిపుల్ల వెలిగించారు. ఎగరా బాబాయ్, చచ్చిపోతా ఎగరా. అంటే ఏంట్రా, అగ్గిపుల్ల ఆరిపెత్తే ఏం చేయలేను అనుకుంటున్నారా? రేయ్ స్టిక్కులు తీయండి రా. అబ్బా నోట్లో గుడ్డ బానే మెయింటైన్ చేస్తున్నాడు రా. బిడ్డ దెబ్బకి రెడీ అయిపోయాడు. లింగిల్ పైకి ఎత్తండి రా. అది నీకు పెళ్లి చేస్తే ఇంటికో ఆడతోడుస్తుందని ఆశపడ్డాను. మీ బతుకులు బాగుపడతాయనుకున్నాను. ఊరుకో తాత, శ్మశానంలో పాకాడుకునే ఎదవులకు పిల్లలు ఎవరిస్తారు, పిల్లెవరు చేస్తారు? వీళ్ళకి కావు, నాకు కాదు. ఇక నా వల్ల కాదు, నా దారి నేను చూసుకుంటాను. మీకు ఎప్పుడో చెప్పాను, మీరు ఇంటే కదా ఎప్పుడో అన్నలకు పెళ్లి చేయాలని ఆరాటం తప్ప. నువ్వు అది మూసుకుని గొట్టవద్దు. వీటికి ఏం తక్కువలేదు. వీళ్ళకి పెళ్లిలా చేసుకోండి. ఇలాంటి వాళ్ళని పెళ్లి చేసుకుని నేను అనుభవిస్తున్నాను, ఇంకా వచ్చిన వాళ్ళు కూడా అనుభవించాలా? మనల్ని తిట్టా 4 గంటలు వచ్చిందిరా. పద బయలుదేరు. ఏంటి సత్యవతి ఇలా వచ్చావు? ఏం లేదు ప్రసాద్, ఇది 20 కాసులు పాత బంగారం మా ఆయనకు తెలియకుండా దాచిపెట్టాను. ఓహో. దీంట్లో ఖజానా యాడ్లో కాజులు వేసుకున్న లాంగ్ చైన్, కళ్యాణ్ జ్యువెలర్స్ లో అది మన ఐశ్వర్యరాయ్ వేసుకున్న నల్ల పూసల. అర్థమైంది. ఈ ఊర్లో నిన్ను హీరోయిన్ గా చేయాలి అంతేగా? సరే గాని
నాకెళ్ళి దీపావళికి ఇచ్చేస్తావా? దీపావళి దాకెందుకు, దసరాకి ఇచ్చేస్తాను. మన చేతుల పనేగా. ఆ చేతి పని చూసే సంబంధాలు తెగొచ్చేస్తున్నాయి. నమస్కారం అండి. నమస్కారం. ఏ ప్రసాద్ ఇలా రావయ్యా. నేనుంటానే. ఏ ప్రసాద్, అత్తిలో కత్తిలాంటి సంబంధం ఉందా? నువ్వు కనుక ఓకే అన్నావు అనుకో, ఆదివారం పెళ్లి, సోమవారం షో. ఇవి కాదండి బాబు, శోభనం. శనివారం మా అన్నయ్యలు చేస్తానంటే చెప్పండి, ఆదివారం నేను పెళ్లి చేసుకుంటాను. దానికంటే సంబంధాలు చూడటం మానేమనమయ్యా. మానేస్తాను, మిడిల్ డ్రాపింగ్ అయిపోతానండి. అదేంటి పంతులు గారు అంత మాట అనేశారు? లేకపోతే ఏంటండి, వీళ్ళ అన్నల ఆటల గురించి 35 కిలోమీటర్ల రేడియస్ లో ఎవరికి తెలీదు. అది కాదండి, 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమన్నారు. ఆ 1000 ఇప్పుడు పోయి ఇప్పుడు 10,000 అబద్ధాలు ఆడాల్సి వస్తుంది. అర్థమైంది. ఆ 10,000 ఏదో నేను నేర్చుకుంటాను. అయ్యా, ఇప్పుడు అంటే మనం ఏం చెప్పినా వినడానికి తువ్వాళ్ళలో ఒకడే ఒకడు ఉన్నాడండి. మా అమ్మాయిని చెప్పడం కాదు కానండి, రాని పనంటూ ఏం లేదండి. వంటలు, ముగ్గులు, అల్లికలు, కుట్లు, పిడకలు, టోటల్ గా అన్ని పనులు వచ్చండి. మా సీన్ గారు ఏమన్నా తక్కువ తిన్నారు అనుకుంటున్నారేంటండి? జానబొట్లు, మొద్దు చెట్లు, లోన బయట, బ్లాక్ జాగ్, కింగ్ నైన్, బ్లైండ్, మధ్య మొక్క, గుండాట, 3 మొక్కలు. హై బాబు మర్చిపోయానండి బాబు. ఇవన్నీ ఏంటండి? అదే రైస్ బిజినెస్ లో ట్రేడింగ్ కోడ్స్ అండి. అబ్బా అవి తీసి పడేవే. అవి లేకపోతే నేను చూడలేను కదా. అంటే నిన్ను చూడలేం. మరి అబ్బాయి నచ్చకపోతే కాపురం చేసేటప్పుడు కాసేపు పక్కన పెట్టొచ్చులే. బాగా చూడు, నీ ఎదురుగా తెల్ల చొక్కేసుకుని కూర్చున్నాడే అతనే పెళ్లి కొడుకు. అన్నయ్య 2 లైఫ్లకి జోకర్ తోడైనట్టు వదిన భలే ఉంది. పాపం అమ్మాయికి ఇప్పడలేదు. బాగా చూసి చెప్పమ్మా, మా అబ్బాయి నచ్చాడా? ఆయనకేంటండి, తెల్లగా బానే ఉన్నారు. తెలుపా పాండ్స్. తాత, నాకు ఆ అమ్మాయి బాగా నచ్చేసింది. సంతోషం. మీ అమ్మాయి మా అందరికి బాగా నచ్చిందండి. చాలా సంతోషం అండి. చూసుకోవడాలు అయిపోయాయి కాబట్టి పెద్దలందరం కలిసి వచ్చే ఆదివారం మీ ఇంటికి వచ్చి ముహూర్తాలు పెట్టుకుంటే సరిపోతుంది. మంచిది. శుభం. ఉంటామండి. ఉంటాను సార్. అంతా నీ దయమ్మా. ఏరా అన్నయ్య, రావడం కుదరదన్నా బానే వచ్చేసావే. ఆఖరి నిమిషంలో పని క్యాన్సిల్ అయిందమ్మా, అందుకే వచ్చాను. మా అన్నయ్య గారండి. నమస్కారం. ఒరే అన్నయ్య, అతనే పెళ్లి కొడుకు. వీడేనండి. నమస్కారం అండి. సారీ అండి, ఆగండి. రామ్మా, నీతో మాట్లాడాలి పద. ఏంటన్నయ్య? ఇప్పుడు ఆ డోర్లు ఓపెన్ కావాలండి. ఈయన గారి ప్రివ్యూ ఏదో ఆయన చూసినట్టున్నాడు. లోపలికి వెళ్ళి రివ్యూ రాసేస్తున్నాడు. ఎందుకు రమ్మన్నారా? నాకు వదిలేదురా. ఏమో పక్కన వర్షం పడేలా ఉంది. మిమ్మల్ని అందరినీ ఇంత అర్జెంటుగా ఎందుకు పిలిపించానంటే, మన ఊరి గ్రామదేవత మా ఊళ్ళమ్మ అమ్మవారి గుడిని త్వరలో దేవాదాయ శాఖ వారు స్వాధీనం చేసుకోబోతున్నారు. స్వాధీనం చేసుకోవడం అంటే? అదేనయ్యా, ఇన్నాళ్ళు మనం చందాలు వేసుకుని అమ్మవారి హుండీ కానుకలతోటి, మాన్యం భూములతోటి పూజలు, ఉత్సవాలు నిర్వహించాం. ఇక నుండి అన్ని పనులు దేవాదాయ శాఖ వారే దగ్గరుండి నిర్వహిస్తారు. అదేంటి బావా, గుడికి మూలస్తంభం వేయించింది మనం, ధ్వజస్తంభం తెప్పించింది మనం, ఉత్సవాలు జాతరలు చేయించేది మనం. అటువంటిది ఉన్న ఫలంగా గుడిని గవర్నమెంట్ తీసుకోవడం ఏంటి బావా? ఎన్నాళ్ళు మనం ఉన్నాం కాబట్టి అన్ని పనులు మనమే చేసుకొచ్చాం. ఇప్పుడు మన పిల్లలు బాగా చదువుకున్నారు, ఎక్కడెక్కడో సెటిల్ అయ్యారు. మన తర్వాత ఇవన్నీ ఎవరు చూస్తారు? పైగా కలెక్టర్ గారు మన గుడిని అప్పు చెప్తే మన ఊరికి హై స్కూలు, హాస్పిటల్, వాటర్ ట్యాంకు కట్టిస్తామని మాట ఇచ్చారు. అందుకని ఈ గుడిని గవర్నమెంట్ వారికి అప్పచెప్పడమే మంచిదని నా అభిప్రాయం.